సార్ ప్రభుత్వం, పార్టీ, ప్రజలు ముగ్గురు మధ్య ఈ మూడు మధ్య ఒక లింక్ అయితే ఉండాలి. ఆ లింక్ తప్పినప్పుడే కొంచెం నష్టపోతారు. పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు దూరం అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అది ఆ లింక్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది? ప్రధానంగా కమ్యూనికేషన్ అనేది మనిషి ప్రజా జీవితంలో ఒక మనిషిని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చింది, దానికి నేను ప్రతిస్పందించేది కూడా మాట్లాడటం, వాయిస్ కమ్యూనికేషన్. అది ప్రధానంగా కమ్యూనికేషన్ ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు సమాచార వ్యవస్థ కోల్పోతే మొత్తం సమాజం ప్యారలైజ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అది సింపుల్ కామన్ సెన్స్. ఇవాళ కానీ ఇప్పుడు మనం గతంలో మీరు ఎప్పుడు చూసినా, మీకుండా 30 సంవత్సరాలు జర్నలిజం చూసినా కూడా, నేను కూడా రామారావు గారి టైం నుంచి ప్రభుత్వాలను కొద్దిగా సన్నిహితంగా నేను చూస్తూ వచ్చాను, అన్ని ప్రభుత్వాలని. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి విఘ్నులకి తెలియందేమి కాదు, అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్గా ఆయన ప్రపంచాన్ని చూసిన మంచి దేశంలో ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకళ్ళు. మరి ఆయన ఎందుకని పొరపాటు పడుతున్నారో ఈ విషయంలో నాకు ఈ టర్మ్లో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ప్రధానంగా ఏదైతే కీలకమైన స్థానం ఏది ఉంటుందంటే, సిఎస్ గారు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే ఏ నాయకుడైనా సరే తన వ్యక్తిగత సిబ్బందిని నియమించుకుంటారు. పిఏలు, పిఎస్లు, సిఎస్ వీళ్ళందరూ కూడా చాలా అత్యంత కీలకమైన అవయవాలు లాంటి, దేహంలో అవయవాలు అంటారు. వీళ్ళు కూడా సిబ్బంది కూడా ఆయన ముఖ్యమంత్రికి అటువంటి వాళ్ళు నమ్మకస్తులు, ట్రస్ట్ వర్ది వాళ్ళు ఉండాలి, కెపాసిటీ క్యాలిబర్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. అది ప్రధానంగా పలానా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నారు అనగానే ముందే ఆలోచించుకుంటారు ఎవరెవరిని ప్రిన్సిపల్ సెక్రటరీగా, సిఎస్గా పెట్టుకోవాలి, ఆయనకి పిఎస్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు ఉండాలి, ఇంకా ఇతరులు ఎవరెవరు ఉండాలి అనేది ఒక అవగాహనలో తెచ్చుకుంటారు. అది అసలు ఏమి జరగలేదు. ఇవాళ కూడా ఇంకా వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే చంద్రబాబు గారి పరిస్థితి ఉందని నేను గట్టిగా గంటాపదంగా చెప్పగలను. అంటే ఇక్కడ పొరపాటు జరుగుతుందా, లేదంటే పొరపాటు పడ్డారా? ఆయన పొరపాటు పడ్డారా, పొరపాటు జరిగింది, రెండూ ఉన్నాయి దాంట్లో, రెండూ ఉన్నాయి. మరి ఆయన వయసు రీత్యా మరి వచ్చిన మార్పులు అనుకోవాలా, లేకపోతే వేరే ప్రెజర్స్ ఏమన్నా ఉన్నాయో నాకు తెలియదు. అది దగ్గరగా ఉండేవాళ్ళు కానీ చెప్పలేరు. నేను బయటగా ఉండి అబ్జర్వ్ చేస్తుంటే మాత్రం స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనపడుతున్న అక్కడ తప్పులు, వైఫల్యాలు, ఆ కొలాప్సింగ్, ఆ మాట కొలాప్స్ అనే అనుకోవాలి, అది కొలాప్స్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఆ కమ్యూనికేషన్ అనేది అసలు అక్కడ లేదు ఇవాళ. ప్రధానంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని ఎలివేట్ చేసినా, ఒక ముఖ్యమంత్రిని పతనం చేసినా కమ్యూనికేషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. మనం తరతరాలుగా చాలామందిని చూసాం, కెపాసిటీ లేని మంత్రులని, ముఖ్యమంత్రులను కూడా పిఆర్ఓ, సిపిఆర్ఓలు ఉంటారు. వాళ్ళు లీకులు ఇస్తూ ఉంటారు. కొన్ని ఇవ్వాల్సినవి ఉంటాయి, కొన్ని ఇవ్వకూడనివి ఉంటాయి. చాలా కీలకమైన పోస్టులు పిఆర్ఓ, సిపిఆర్ఓ అనేది మన వ్యక్తిగత ప్రతిష్టని, ఇమేజ్ని పెంచేది, తగ్గించేది అక్కడే ఉంటుంది. అది అక్కడ జరగలేదు. ఇవాళ కూడా 4 నెలలు అయినా కూడా అక్కడ ఒక సిపిఆర్ఓ అనే వ్యక్తి లేరు. పిఆర్ఓ ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు అసలు. పిఆర్ఓని కూడా లేకుండానే మరి అక్కడ ఉండాలతోనే నడిపిస్తున్నారేమోనని నాకు ఒక అనుమానంగా ఉంది. పిఆర్ఓ అనే వ్యక్తి ఎవరు అనేది ఇవాళ కూడా అక్కడ ఎవరికి అందుబాటట్లేదు. అక్కడ బయటకు వస్తున్న వార్తలు కానివ్వండి, లీకులు కానివ్వండి, చాలా పేలవంగానూ, చాలా నష్టం చేసే విధంగా ఉన్నాయని గంటాపదంగా చెప్పగలను. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు వరకు చేసినటువంటి దానికి సరిపోయేలా ప్రచారం లేదా? సరిపోయే కదా, అసలు ఏమాత్రం బయటికి రావట్లేదు. ఇంకోటి, రావాల్సిన టైంలో రాకుండా రాకూడని టైంలో బయటకు వస్తున్న వార్తలు కొన్ని అసలు బయటికి రాకూడని అంశాలను కావాలని పనిగట్టుకుని ఆయనకు నష్టం చేసే విధంగా మీడియాకి వార్తలు అందించడం. తర్వాత కొన్ని ముఖ్యమంత్రి ప్రాధాన్యతని, ప్రభుత్వ ప్రతిష్టని పెంచాల్సిన అంశాలను, ఆయన చేరవేయాల్సిన అంశాలను ఆయనకు చేరవేయకుండా ఉండటం. అటు కొన్నిసార్లు చెప్పచ్చు, గత 4 నెలల్లో జరిగిన ల్యాప్సెస్ అన్ని రాసుకుంటూ వస్తే ఈ పాటికి ఇంత పుస్తకం అవుతుంది. సో ఇదంతా ఐఎన్పిఆర్ ఐఎన్పిఆర్ కమిషనర్ ఎవరో తెలియదు. ఐఎన్పిఆర్ మరి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడు కూడా మార్నింగ్ 4:30కో 5కో ముఖ్యమంత్రి కొన్ని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కలవాల్సిన వాళ్ళు, నేను రామారావు గారి దగ్గర నుంచి 84-85 నుంచి నేను దగ్గరగా తెలిసి అత్యంత సన్నిహితంగా చూసిన వ్యక్తిగా నేను చూస్తున్నా. ఇంటెలిజెన్స్ చీఫ్ అనే వ్యక్తి నువ్వు ఫస్ట్ కలుస్తారు, ఏ ముఖ్యమంత్రి అయినా బ్రీఫింగ్ ఇస్తారు. తర్వాత చీఫ్ సెక్రటరీ కలిసి జరుగుతున్న అవన్నీ జరుగుతాయి. తర్వాత వచ్చే విజిటర్స్ ఉంటారు, మార్నింగ్ వచ్చే ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే పెద్ద పెద్దవాళ్ళు, లేకపోతే సామాన్య జనాలను కలవటం అనేది అట్లా ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క స్టైల్లో పెట్టుకుంటూ ఉంటారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ మార్నింగ్ చెప్పగలిగే అంశాలు మార్నింగ్ ముందు రోజు జరిగినవన్నీ తీసుకొచ్చి బ్రీఫింగ్ చేసి అంతా కూడా చెబుతారు ముఖ్యమంత్రి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఒక్కోసారి సడన్గా అనుకోకుండా ఏదన్నా అవాంతరాలు పెద్ద ప్రళయాలు వచ్చి పడవచ్చు, యాక్సిడెంట్లు జరగవచ్చు, విమాన ప్రమాదాలు మోటార్స్ కన్నా, లేకపోతే భూకంపాలు రావచ్చు, లేకపోతే ఇంకా సెన్సేషనల్ ఏదన్నా పొరపాట్లు జరగవచ్చు. తక్షణమే ముఖ్యమంత్రికి చేరవేయాల్సిన అంశాలు ఉండొచ్చు. ముఖ్యమంత్రి ఎప్పుడు కేంద్రంలో ఉండకపోవచ్చు, ముఖ్యమంత్రి సీట్లో టూర్లో రాష్ట్రంలో ఎక్కడెక్కడెక్కడ ఉంటారు. అప్పుడు ముఖ్యమంత్రికి చేరవేయటం కోసం ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళు తీసుకున్న మార్గం ఏంటంటే పిఆర్ఓలు సిపిఆర్ఓలకు అందజేస్తారు, ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని. లేదంటే సిఎస్ఓకి చెప్తారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి చెబుతారు చెప్పండి అని. అది అసలు అక్కడ కోఆర్డినేషన్ ఉన్నట్టు లేదు. ఎన్పిఆర్ కమిషనరు అది అసలు అక్కడ ఏమీ లేదు. ముఖ్యమంత్రి దగ్గర పిఆర్ఓలు సిపిఆర్ఓ వ్యవస్థలు ఎవరూ లేరు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చెబుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళకి కూడా. ఇప్పుడు విశాఖపట్నంలో నేను గమనించింది, ఎందుకంటే మీరు అంశం మాట్లాడారు కాబట్టి జనహితం కోసం తెలియాలి కాబట్టి చెబుతున్నాను తప్పించి ఇదే నేను వేరే ఎవరి మీద అబాండాలు వేయాల్సిన అవసరం, లేకపోతే నేను ఏదో ఏకలు పీకినట్టు చెప్పడం కాదు, అవసరం కూడా లేదు నాకు. వైజాగ్లో ఆ ఇండస్ట్రీ బ్లాస్ట్ అయ్యి జరిగితే ముఖ్యమంత్రి నుంచి వచ్చిన స్పందన 10 గంటలు పట్టింది. చాలా కీలకమైంది. 10-12 మంది చనిపోతే ఆయనకి తెలియదు కదా పాపం, ఆయన వేరే ఎక్కడెక్కడ ఉంటారు కదా. ఒక ఇన్సిడెంట్ జరిగి 15 మంది చనిపోయి అంత పెద్ద బ్లాస్ట్ అయితే ఇమీడియట్గా పిఆర్ఓగా ఉన్న వ్యక్తి లేదా కమ్యూనికేషన్ అందజేసే వ్యక్తి అమ్మటి నిలిపోయి సార్ ఇది జరిగిందని అనగానే ఆయన ఎక్కడో సన్మానాల్లోనే ఏదో కార్యక్రమాల్లో ఉండుండొచ్చు బహుశా. సడన్గా క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చెప్పేసి లేదు ఇన్సిడెంట్ జరిగింది నేను పార్టిసిపేట్ చేయకూడదని ఇమీడియట్గా రష్ అవుతారు అక్కడ. అది జరగకపోగా ఆయన స్పందన మా సాయంత్రం వరకు స్పందన సీఎంఓ నుంచి రాలేదు. విజయవాడ వరదలు అప్పుడు తీసుకోండి, ఎంతసేపు మీడియాని తీసుకొచ్చి కేవలం విజయవాడ సింగనగరం పాయకరావుపేట అంతవరకే చూపించారు కానీ చంద్రబాబు గారు వెళ్తుంటే ఆయన వెనకాల కెమెరాలు పెట్టి నడిపారు. కానీ వరదల ఉధృతికి లంక గ్రామాల్లో కొన్ని 100 గ్రామాలు అక్కడ ఎఫెక్ట్ అయినాయి అనే దాని మీద ఫోకస్ లేదు. బుడమేరుకు మునిగిపోయిన గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి, మైలవరం, కౌలూరు, రేపు అక్కడికే చూపించలేదు. అమరావతి మునిగిపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తా అంటే అమరావతి మునగలేదు అని చెప్పి సెక్రటరియట్ దగ్గర మీడియాని తీసుకెళ్ళాలి కదా. ఎవరు చేయాల్సిన బాధ్యత? చంద్రబాబు గారు చేయరుగా, లోకేష్ చేయడుగా. వాళ్ళకు ఉండే బాధ్యతలు వాళ్ళు ఉండే, ఏ మంత్రిని మనం అనటానికి వెళ్ళలేదుగా. అక్కడ ఉండాల్సిన ఎవడో సిపిఆర్ఓను పిఆర్ఓను ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సమర్థత కలిగిన వాళ్ళు చేయాలి. మరి ఎవరిని పెట్టుకున్నారు వీళ్ళు? తండ్రి కొడుకు అర్భకుల్ని, అనామకుల్ని, అల్పుల్ని పెట్టుకున్నారని తేటతెల్లమవుతుంది ఎవరికైనా పెట్టుకుంటే. ఇంకోటి అసలు మునిగిపోయింది అన్నప్పుడు ఎక్కడ మునిగిందని మినిస్టర్ని ఒక 4-5 మంత్రులని మీడియాని స్ప్లిట్ చేసి ఇక్కడ కాదా మీరు వెళ్ళరండి అని చెప్పి దాన్ని మనం బ్లాస్ట్ చేయాలిగా మీడియాలో. అమరావతి మునగలేదు, అమరావతి అంత బాగుంది, హైకోర్టు మునిగిపోయిందని చెప్పి ప్రచారాలు చేశారు. అసలు సుఖనీళ్ళు వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు అదేమి మెరకదోలు ఏమి కట్టలేదు కదా, పాత ఫోటోలు వేసి కూడా ప్రచారం చేశారు, గ్రాఫిక్ చేశారు కదా. ఇప్పుడు ఉన్న వెలగపూడి తాత్కాలిక సెక్రటరియట్ నేల లెవెల్లోనే కట్టారు, దాన్ని పెద్ద హైట్ లేపి హై రైజ్లో ఏం కట్టలేదు కదా, అక్కడికే నీళ్ళు వెళ్ళలేదు కదా. దాన్ని చూపించాల్సిన బాధ్యత ఎవరిది? పిఆర్ఓదేగా, కమ్యూనికేషన్ వ్యవస్థేగా. ఎలివేట్ చేయాల్సింది, దాని మీద వచ్చే నిర్ణయం తొలగించాల్సింది, యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిన వ్యవస్థ ఉండాలిగా. 4 నెలలు అయితే మీరు ఎందుకు నిర్మించుకోలేకపోయారు? అసలు ఎందుకు జరుగుతుంది అది? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జరిగిన ప్రచార సభల్లో చాలా పేలవమైన స్పీచ్లు రాశారు. చాలా పేలవమైన స్పీచ్లు, వాంతి వచ్చే విధంగా కూడా ఉన్నాయి కొన్ని రకాలుగా. నేను కూడా అప్పుడు చాలామంది మిత్రులతో, మీలాంటి మిత్రులతో నేను షేర్ చేసుకున్నాను. ఎవరు రాస్తున్నారా? ఆయన స్థాయికి తగ్గట్టు ఆ భాష లేదు, ఏమీ లేదు, ఎటువంటి ఎన్కౌంటర్ లాగా ఉండాలి కదా. అవతల ఆ రోజు అధికార పక్షం ఉండ వైఎస్ జగన్ మాట్లాడే భాషకి మన దగ్గర సబ్జెక్ట్ని పెట్టుకుని ప్రజల్లో వచ్చే స్పందన చూసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా రాయొచ్చు కదా. శతజ్ఞులు లాంటి భాషతో మాటలతో రాయాలి కదా. ఆ రోజుతోనే మొదలైపోయింది. కానీ ఆ స్పీచ్ల వల్లే గెలిచారు అని చెప్పి వాళ్ళ భ్రమ. అందుకని అటువంటి వాళ్ళ పక్కన పెట్టుకుని ఇంకా వాళ్ళని పిఆర్ఓలుగా పెట్టుకుంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం. అది ప్రజల్లో అవతల ఉన్న శత్రువు యొక్క ఎప్పుడు తొలగించుకుందాం అని విపరీతమైన యాంగ్విష్. శత్రువు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని ఎప్పుడు తోసేద్దామని జనాల్లో ఉన్న వ్యతిరేకతతో మనం అధికారంలోకి వచ్చాం. చేసినా చేయకపోయినా ఓట్లు అయితే వేసారు. మనం ఎంత త్వరగా పెంటను వదిలించుకోవాలనే ఉద్వేగంతో ప్రజలందరూ, కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బాధితులందరూ కక్షగట్టి శ్రమ కోర్చి ప్రాణాలు తెగించి కష్టపడ్డారు. ప్రజల యొక్క ఆవేదన కూడా వచ్చింది. దాన్ని మనం లీడ్ చేసుకున్నాం.
అంతేగాని మన మూలానే మనం గెలవలేదు కదా. ఇది వాస్తవం. కానీ కొంతమంది ఏంటి, నేను వాయిస్ వినిపించినందువల్లే మీడియాలో గెలిచారని కొంతమంది, నేను స్పీచ్ రాసినందువల్లే గెలిచారని కొంతమంది ఇలా అంటే చెప్పుకుంటారు. ఆనందం తినేవాడు, కడుపుకి ఆనందం తినేవాడు, ఇంగిత జ్ఞానం ఉన్నాడు, బుద్ధి ఉన్నాడు, ఎవడో కూడా ఆ స్పీచ్లను సమర్థించడండి. నేను వ్యక్తిగతంగా నాకు ఎవరో, నాకు వాళ్ళ వ్యక్తులు ఎవరో తెలియదు, పేర్లు ఎవరు, నేను అన్నోడు నేను చూశాను. చంద్రబాబు గారి స్పీచ్లన్నీ నేను ఫాలో అయ్యాను. 90% టోటల్గా ల్యాప్సెస్ స్పీచ్లు అండి, పసలైన స్పీచ్లు మాట్లాడారండి. ఆయన స్థాయికి తగ్గట్టు. ఆయన నేను తప్పంటలా. ఇప్పుడు ఆయన నమ్మి పక్కన పెట్టుకున్నప్పుడు, సుబ్బారావు గారిని పెట్టుకున్నప్పుడు సుబ్బారావు గారిదే కదా బాధ్యత. వెంకటేశ్వరరావుని పెట్టుకుంటే వెంకటేశ్వరరావు బాధ్యత. నేను ఎందుకంటే ఇవన్నీ వివరంగా తెలియటం కోసం చూద్దాం ప్రేక్షకులకి, మన ఛానల్లో చూసే వాళ్ళకి, ప్రజలకి తెలియటం కోసం. ఎవరైనా చేరాల్సిన చేరితే సరిదిద్దుకుంటారనే తప్పించి దీంట్లో నింద మిగిలేదు, నాకు అవసరం కూడా లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ టోటల్గా ల్యాప్సెస్ ఉంది అక్కడ. పార్టీ ఆఫీస్లో కూడా రెండవ అంశం, పార్టీ ఆఫీస్కి వద్దాం. పార్టీ కాదు, పార్టీ ఆఫీస్ కన్నా ముందు చంద్రబాబు గారి దగ్గర ఆయన కలవాలంటే ఎలా కలవాలనేది పెద్ద సమస్య. అది చెప్తా, అది నెక్స్ట్ కమ్యూనికేషన్ వచ్చినాక దానికి కూడా వద్దాం. కమ్యూనికేషన్ ఈ ల్యాప్సెస్ పార్టీ ఆఫీస్ గురించి కూడా చెప్పడం కోసం, కనెక్ట్ చేయడం కోసం. ఇక్కడే ముఖ్యమంత్రి దగ్గర ఈ రకమైన నష్టం జరుగుతుంది. దీంతో పాటు కూడా చెబుతాను. ముఖ్యమంత్రిని వరద బాధితుల సహాయార్థం ఎవరిని వచ్చి కలిశారండి. కలిసినప్పుడు ఏ వ్యక్తి యొక్క ఫోటో బయటకు వస్తే మనకి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు వస్తుంది, ఏ వ్యక్తి వచ్చి కలిశాడని చెబితే నష్టం వస్తుందని ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలిగా, పక్కన ఉండ వ్యక్తిగత సిబ్బందికి ఉండాలిగా. వాళ్ళే చెప్పాలి, వాళ్ళే కదా ఫోటోలు రిలీజ్ చేసేది, వాళ్ళే కదా. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, దాన్ని నువ్వు మీడియాకి ఎక్కడ రిలీజ్ చేస్తావు? తీసుకో. అంతకంటే గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు అంతకంటే పెద్ద ఫోటోలు రావాలని బాధ్యత మీడియా కోఆర్డినేషన్ చేసి, ఈ ఫోటోని ఇట్లా పెట్టండి, ఇది ఇట్లా పెట్టండి అని చెప్పి, ఇది అవసరం లేదు, ఇది డిలీట్ చేయాలి కదా. అది అంటే దాన్ని పెయిడ్ అని అనుకోవాలా లేదా కోవర్ట్లు అనుకోవాలా లేదా? అంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా ఫోటోలు రిలీజ్ చేశారు కదా. ఎంత డ్యామేజ్ చేసేది, ఇది కోవర్ట్ ఆపరేషనే కదా. ఎవడాడి చేస్తుంది అక్కడ? తర్వాత ఆ ప్రయారిటీ అసలు ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు అనేది కూడా అక్కడ లేదు. పార్టీ ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మీడియా ఎప్పుడు ఏ వార్త ఇవ్వాలని ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ స్థాయి ఉండాలి. అక్కడ ఎవరు లేరు. ఏదో ఒక క్వార్టరీ మాత్రం నడుస్తుంది, విష సర్పాలతో కూడిన క్వార్టరీ మాత్రం నడుస్తుందని నేను 4 నెలల నుంచి జరుగుతున్న కథనాలని, నాకు అందుతున్న సమాచారాన్ని బట్టి మాత్రం అక్కడ ఒక పెద్ద విషవలయం చుట్టేసింది. ఆ చుట్టూ ఉండాలలో హైదరాబాద్లో ఉన్న మీడియా సంస్థల సంబంధించిన ఏజెంట్లు చాలామంది అక్కడ గుప్పిట్ట చేసుకుని దాన్ని ఒక ఇదిలో చేసేస్తున్నారు. అది నేను లోకేష్ గారిని ఇది అవడం కదా, ఆ లోకేష్ తెలుసుకోలేకపోతున్నాడు ఏమన్నా, అతనికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు వయసు రీత్యానో లేదా ఆయన కొండ రీత్యా ఆయన పక్కన పెడితే నెక్స్ట్ బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తిగా లోకేష్ కదా, సరిదిద్దుకోవాల్సి. ఎందుకంటే నెక్స్ట్ ఆయనే కదా ఇంపార్టెంట్ పోస్టులో కీలకంగా ఉంది. ఆయన సరిదిద్దుకోవాలంటే బాగుంటుంది అనేది నా సూచన. వాస్తవంగా ఆయనే కాన్సన్ట్రేట్ మొత్తం దీని మీద చేసి ఎవరెవరో ఏంటి పెట్టాలి, ఎవరెవరు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న శక్తులు ఏంటి, వాళ్ళు వెనకుండా శక్తులు ఎవరు అనేది ఒకటి కావాలి. ఇప్పుడు ఏంటంటే సీఎంఓలో మనం ఇన్ని సంవత్సరాలుగా చూస్తాం, సిఎస్ గారు సీఎంఓలో వాళ్ళ మనం మచ్చిక చేసుకుంటే మనకి యాక్సెస్ దొరుకుతుంది, ముఖ్యమంత్రి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, అపాయింట్మెంట్లు దొరుకుతాయి. ఎందుకులే అని చెప్పి ప్యాంపర్ చేస్తూ ఉంటారు కార్పొరేట్ శక్తులు. ప్రతిపక్షాలు కూడా వీళ్ళని ట్రాప్ చేస్తూ ఉంటారు. ఏంటి ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు ఏంటి అనేది అంతా కూడా. నాకున్న సమాచారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఎవరు కలుస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని కావాలని కుట్రపూరితంగా వైసీపీ వాళ్ళకి అందజేసేవాళ్ళు ఉన్నారు, బ్లూ మీడియాకి అందజేసేవాళ్ళు ఉన్నారు, ముందుగా రావాల్సిన వార్తలు వాళ్ళకి అందజేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా మీ గురించి నా గురించి ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిన పుస్తకమే. ఇప్పుడు మనం మాట్లాడాం కాబట్టి మన గురించి, మన గోత్రాలు, కులగోత్రాలు మన ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. మన ఫోన్లు ఏంటో, మన ఇల్లు ఏంటో, మన వాకిళ్ళు ఏంటో, మన పొలం ఏంటో, గోత్రం ఏంటో 86 నుంచి ఒక పుస్తకమే ఉంటుంది. దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ తీయాల్సిన డేటా ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్న వ్యక్తిగత సిబ్బంది ఫోన్ల డేటా తీస్తే అంతా తేలిపోతుంది. ఎవరెవరికి ఎటువంటి కమ్యూనికేషన్లు వెళ్తున్నాయి, ఎవరెవరితో సంబంధంలో ఉన్నాయి, ఎవరెవరు 2 నెంబర్లు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, 2వ నెంబర్తో ఎవరు మాట్లాడుతున్నారు, వీళ్ళ గాడ్ ఫాదర్లు ఎవరు అనేది ఇంటెలిజెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది అవును, అప్పుడు తెలిసిపోతుంది, కోర్టులోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇట్లా మాట్లాడి ప్రజాహితం కోసం, పార్టీ హితం కోసం, కార్యకర్తల కోసం, సమాజం బాగుండాలి, చంద్రబాబు గారికి బలంగా తయారైతే రాష్ట్రం బాగుంటుందని కోరుకున్న మనం
మన మీద ఒక ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు చేస్తే మనకేమో సింగనాథం అవుతుందా, మనకేం బొక్కడ ఉంది, మనకేం కొడతాయి, వచ్చినా ఏముండదు కదా, ఏముండదు చేసుకున్నా మనకి. ఏముండదు. ఏముండదు, తెరిచిన పుస్తకమే, మనకు ఊడేది ఏమీ లేదు. వీళ్ళు ఏమవుతుంది, కొంతమంది బెదిరింపులు మొదలెడుతున్నారు ఈ కోవర్ట్లు అందరూ. ఇప్పుడు అక్కడ కొన్ని మీడియా శక్తులకు సంబంధించిన ఏజెంట్లు అందరూ చుట్టూ దడిగట్టేసి ఎవరి రాజ్యం ఆ విషసర్పాల్లాగా తయారయ్యారు. అదొకటి. మీరు ఇంకోటి మీరు చెప్పారు కదా, వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు కదా, నేను ఒక విషయం చెబుతా. 1 సంవత్సరం క్రితం సిఎస్ గారు ఒక ప్రముఖ న్యాయవాది, డిజిగ్నేటెడ్ సీనియర్, చంద్రబాబు గారికి కూడా గత 50 సంవత్సరాలుగా కుటుంబ పరంగా బాగా దగ్గరగా సన్నిహితం ఉన్న వ్యక్తే. ఆయన ఎందుకో కొద్దిగా దూరంగా ఉంటాడు పాలిటిక్స్కి. 1 year క్రితం ఎలక్షన్కి ఒక 6 నెలలు 7 నెలలు బిఫోరే కొన్ని ఏదో కలుద్దామని అనుకున్నాడు ఆయన. చంద్రబాబు గారిని కలిసి కొద్దిగా ఏదైనా పార్టీకి రాష్ట్రంలో నష్టం జరుగుతుంది, మా వంతుగా మేము కూడా న్యాయపరంగా న్యాయవాదుల పరంగా కూడా మాకు నిలబడాల్సిన బాధ్యత ఉంది, రాష్ట్రం కుక్కలు జమ్మిన ఇస్త్రీ అయిపోయింది, ఒక బ్రోటల్ రాజ్యం నడుస్తుంది అక్కడ అనే ఉద్దేశంతో సంఘీభావం ప్రకటించి నేను కూడా మీతో ఉంటానని చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తా. నన్ను అడిగాడు, తమ్ముడు బాబు గారిని కలవాలి ఎట్లాగూ ఏంటారు అన్నా, నాకు తెలియదు, మరి నాకు అక్కడ కమ్యూనికేషన్ ఏమీ లేదు, ఎవరో ఏంటో పియ్యాలి ఎవరు నాకు తెలియదు, కనుక్కుని చెబుతాను అంటే ఫోన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయంటే నా దగ్గర ఏమీ లేవు అని చెప్పాను. సరే, ఆయన పాపం ఎట్లాగో తిప్పలు పడి ఒక పిఏతో మాట్లాడి నా పేరు సోన్సో, చంద్రబాబు గారు చెప్పండి, నేను సీనియర్ అడ్వకేట్ని హైకోర్టు, ఒకసారి కలవాలి, మీ టైం ఎప్పుడో చెప్పండి అని అన్నారు. అంటే పిఏ ఏం చెప్పాలి, సరేనండి మీ నెంబర్ రాసుకున్నానండి, సార్ని అడిగి సార్ ఎప్పుడు చెబితే నేను అప్పుడు చెబుతాననే మాట కదా అనాల్సింది, అంతకుమించి మాట్లాడాలి, రిప్లై ఇవ్వాలి కదా, రిప్లై మాట తర్వాత సంగతి, ముందు కనీసం సరే సార్ అని కూడా అనాలి కదా. అట్లాగా మీ పేరు ఎప్పుడు వినలేదే, బాబు గారికి ఎప్పుడు స్నేహితుల్లో కానీ చుట్టాల్లో కానీ ఎప్పుడు మీ పేరు ఉండాలి, ఎవరు లేరే అని అన్నాడంట. ఎట్లా ఉండదు ఆలోచించండి, అతను ప్రముఖ న్యాయవాది, హైకోర్టులో ప్రముఖ న్యాయవాది, మొదటి 15-20 మందిలో ఒకడు పేరుని గణాలలో. ఢిల్లీ స్థాయిలో కూడా కేసులు చేస్తుంటాడు, సెన్సేషనల్ కేసులు కూడా చేసి గెలిచిన మనిషి, ప్రజాహితం కోసం కష్టపడిన మనిషి, అతనికి ఒక హిస్టరీ అంటూ ఉంది, రాష్ట్రం సెన్సేషనల్ కేసులు చేసి గెలిచిన మనిషి పేదల పక్షాన. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు, మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏ విషయం గురించి చంద్రబాబు గారితో మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి, అదేదో చెప్పి నేను మాట్లాడి ఆ విషయం గురించి వచ్చారని ఆయనతో చెప్పిన తర్వాత మీకు చెబుతాను అన్నాడు. స్థాయి కలిగినాడు, అసలు మాట్లాడే భాష పిఏ అని వాడు మాట్లాడొచ్చా, ఆఫ్టర్ ఆల్ వాడు పిఏ ప్లస్ అందరూ తెలిసి ఉండాలని లేదు కదా. అతను వచ్చింది ఈ మధ్య కాలంలో, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు రాజకీయ 75 సంవత్సరాల వయసు, ఆయన 25 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఆయన పరిచయం, యూనివర్సిటీ టైం నుంచి పరిచయాలు అయ్యి ఉన్నాయి. అన్ని మెల్ల వేసుకొచ్చే బాబు గారికి ఉండే ఫ్రెండ్స్ అందరూ ఎట్లా తెలుస్తుంది, పోనీ ఇవన్నీ అనవసరం, నీ డ్యూటీ ఏంటి, పలానా సుబ్బారావు పలానా వెంకటేశ్వరరావు సార్ వీళ్ళు వస్తారు, వీళ్ళు లాయర్ అంటే మిమ్మల్ని కలుస్తారంట, అంతే కదా. సరే అంటే సరే, లేదంటే సార్ బిజీలో ఉన్నారండి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామని పెడితే అయిపోయాయి. రిప్లై అనే అసలు మాట్లాడితే చాలు, రిప్లై ఇవ్వటం మహా గొప్పగా మనం అనుకుంటున్నాం. అది ఇంకోటి రీసెంట్గా ఒకటి చెబుతాను, ఇంకొక పిఏ చాలా పలు ఆరోపణలు ఉన్నాయి ఈ స్టాఫ్ మీద, నేను అందరూ చెప్పాను, నా వ్యక్తిగత పేర్లు చెప్పడం నాకు లేదు, మీరు చెప్పేది వాళ్ళ కారణంగా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను పేర్లు చెప్పి వాళ్ళని పెంచడం నాకు ఇష్టం లేదు, తెలుసు, అర్థమైపోతుంది, చూసేవాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. మొన్న 4 రోజుల నాడు ఎప్పుడో ఒకసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత సిఎస్ గారు కీలకమైన పోస్టులు 3 ఉంటాయి, అంతేగా, చెవి కన్ను ఇలాగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రిని నిరంతరం 24 hours ఎనీ మూమెంట్ వెళ్ళి కలవగలిగే వాళ్ళు 3 ఉంటారు, ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, 3 ఎనీ టైం వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఏమి రేషన్ ఏమి ఉండదు, అపాయింట్మెంట్లోనూ రేషన్ ఏమి ఉండదు కదా. ఈ 3 స్థాయిలో హైరార్కీలో ఉండాలలో ఒక ఆయన ఇమ్మీడియట్గా సీఎం గారిని కలవాల్సిన పరిస్థితిలో వచ్చినప్పుడు ఈ అర్భకుడు ఒక పిఏగా ఉన్నాడు అంటే నిన్నే కదండి కలిసింది, మళ్ళీ ఎందుకు కలుస్తారా అంటాడు. ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక ఐపీఎస్ ఐఏఎస్లు స్థాయిలో, చీఫ్ సెక్రటరీ డీజీ స్థాయిలో ఉండేవాళ్ళు, ఒక హైరార్కీలో ఉండేవాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఎవడో డిగ్రీ చదువుకున్నాడో లేకపోతే 10th చదువుకున్నాడో పిఏ,
అని మాట్లాడే భాష అదేనా అసలు? అక్కడ ఆ పిఎంఓలు సీఎంఓలు అటువంటి వాళ్ళు ఉండొచ్చు అక్కడ? అసలు కనీసం ఎవరిని ఈ మాట అంటున్నావు అనే సోయాన్ని ఉండాలిగా, కామన్ సెన్స్ ఉండాలిగా వీళ్ళకి. కుక్కను తీసుకెళ్లి సింహాసనం ఎక్కించినట్టు అల్పుల్ని తీసుకెళ్లి అట్ట పెడితే, ఆ పోస్టులో పెడితే సమీక్షించుకోవాల్సింది ఎవరు? ఇవాళ లోకేష్, చంద్రబాబు గారు. అవును, నేను అనేది అది. పిల్లిగుడ్డిదైతే ఎలుకని మనకు నిరంతరం ప్రతి వీడియోలోనూ మనం చెప్పుకునే సామెత ఈ కడుపుంచుకుని కారు మీద పడతా ఉంటుంది. ఎవరు నానాలి మనం? ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు చూసుకోవాలి సార్, ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో కొంతమంది వయసు రీత్యా నేను ఆయన కూడా కలిసే వాళ్ళు ఉంటారు. మనం కూడా ఆయన గ్రేస్ ఇది ఇవ్వాలి, రేషన్ ఇద్దాం. బాబు గారిని మనం మాట అటే ఏళ్ళు చూపించడం తప్పు. ఎందుకంటే ఆయన కష్టపడుతున్నారు, నిరంతరం కష్టపడే మనిషి. కన్ను చెవిగా ఉండాల్సిన వాళ్ళు పక్కన పెట్టుకుని ఆయన నమ్మిన వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఆయన దురదృష్ట చేత నమ్మటం అంతా కూడా పరిమాణాలను నమ్మేదేమోననే ఇది మనకు కలుగుతాయి. అంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ మొహమాటం కాదనలేరు. లోకేష్ గారికి అది ఉండదు కదా. అది నేను అనేది, అది మనం మాట్లాడుకోవాల్సింది. లోకేష్ ఏంటి, చిన్నాడు, ఇంకా పెరగాల్సిన ఇది ఉంది, భవిష్యత్తు చాలా ఉంది. ఇప్పుడు తండ్రి చుట్టూ జరిగేది తన చుట్టూ జరిగిందంటే లెక్క. తండ్రి వేరు తను వేరు కాదు కదా. వాళ్ళకి అత్యంత కీలకమైన స్థానం కదా లోకేష్ది. తన చుట్టూ కంటే ముందు తండ్రి చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా నిరంతరం పెట్టుకోవాలిగా, విజిలెన్స్గా ఉండాలి. అక్కడ స్టాఫ్ ఎటువంటి వాళ్ళు ఉండారో, వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు నిజమంతా పస్సంతా మీరు మొహమాటం తీసేయండి. దీంట్లో మొహమాటం ఎందుకు? క్వార్టరీలు ఏంటి, మీడియా క్వార్టరీలు ఏంటి? మీడియా హైదరాబాద్ మీడియా సంస్థలో ఒక్కొక్క ఏజెంట్ని పెట్టుకుంటే రేపు పొద్దున మన ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతే మనం ఏమైపోతాం? బజార్ని పడిపోతాం కదా. ఒక స్థాయి అధికారిని పట్టుకుని నిన్నే కదండి వచ్చింది, మొన్నే కదండి వచ్చింది, అప్పుడేందుకు మీకు అపాయింట్మెంట్ అని అంటే ఆయన కిన్నుడయ్యాడు. గబగబా ఇది తెలుసుకునే వినో లోపల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన వచ్చేసి వన్ ఆఫ్ ది దట్ ఇంపార్టెంట్ ఆఫీసర్, ఐఏఎస్ ఐపీఎస్, ఆ పేరు మనం మాట్లాడకూడదు కాబట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, లేదు తెలియక అన్నాడని పిలిచి క్యాకులేసి ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా, తప్పు మాట్లాడేది అని చెప్పి ఆయన వాళ్ళు కూడా మన నిరంతరం మా ముఖ్యమంత్రి గారి పక్కన చెవిలోని కనులోని వీళ్ళు కూర్చుంటారు కారులో. అవును, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చోరు కదా. వాళ్ళకి డెలికేసీ ఏంటి, వీళ్ళు గట్టిగా మాట్లాడితే పొద్దున ఏళ్ళు చెవులు సార్ అదవండి దొంగండి లేనిపోయి బ్రాహ్మణ మేక సమితిలాగా చేస్తారేమో వాళ్ళకి డెలికేసీ. కానీ అలా జరిగినప్పుడు అసలు ఇమీడియట్గా అతను టెర్మినేట్ చేయాలి. కానీ వాళ్ళ డెలికేసీ ఏంటి మరి? ఈయన అటువంటి వాళ్ళని గత 5 ఏళ్ళుగా పక్కన పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమైనా గట్టిగా మాట్లాడారు అనుకోండి, కారులో ఎక్కేమండి అదండి ఇదండి సుబ్బారావు అట్టా అన్నాడు, వెంకటేశ్వర అట్టా అన్నాడని మనకు బ్రాహ్మణ నలమేక సమితిలాగా బురద వేసేస్తారు. కానీ చంద్రబాబు గారి యాటిట్యూడ్ ఐఏఎస్ ఐపీఎస్లకి ఇంత అవమానం జరిగితే ఆయన తెలియాలి కదా, ఆయన తెలియజేయాలి. ఎవరు చెబుతారు? ఇప్పుడు అన్నాడు చెప్పడం, అన్నాడు ఎప్పుడు కారులో కూర్చుంటారు పక్కన 24 గంటల్లో 18 గంటల్లో 14 ఈ బ్యాచ్ ఈ ముగ్గురే కూర్చుంటా ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు సీఎం దగ్గర రారుగా. ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ని సీఎంఓలో పెట్టుకుంటారండి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదా మార్నింగ్ ఆఫీస్ బ్రీఫింగ్ టైంలోనే వెళ్తారండి. ఇంపార్టెంట్గా వచ్చేసి మళ్ళీ అలా ఫైల్స్ అన్ని చూసుకుంటారు. వాళ్ళ పనిలో ఉంటాయి కదా, వాళ్ళని మనం అనలేం కదా. పక్కనుండే వాళ్ళు వీళ్ళే కదా, ఈ దొగులుబాజీలు కదా. వీళ్ళ స్థాయి మరిచేసి వీళ్ళ ఏంది మాట్లాడాలన్నా కూడా రోత పడతారు. ఇప్పుడు విశ్వవిద్యాలయానికి తలా తోక వీళ్ళేనా? వీళ్ళు కాదు, వీళ్ళు వెనక కొంతమంది వాళ్ళ గాడ్ ఫాదర్లు ఉన్నారు. వాళ్ళ అవసరాలు ఏంటంటే వీళ్ళని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మేము ఎంట్రీ వెళ్ళిపోతాం సీఎంఓలోకి, మాకు అడ్డు అదుపు లేకుండా మేము వెళ్ళిపోతాం. సరే సీఎంఓలు ఎవరు కలుగుతున్నారు, ఏం జరుగుతుంది అనేది మా వీళ్ళు బయట చెబుతా ఉంటే మేము వార్తలు రాసుకోవచ్చు, లేకపోతే మా వ్యాపారాలు మేము చేసుకోవచ్చు. లేకపోతే అపాయింట్మెంట్లు కావాలంటే వీళ్ళని అడిగితే అపాయింట్మెంట్ ఇస్తారు, లేదంటే చించేస్తారు, చీటీ చించేస్తారు. అదొక వ్యాపారం. దీంట్లో ఎవరిని అంటానికి లేదు. ఇక ఎక్కడి నుంచి మనం పార్టీ ఆఫీస్కి వద్దాం. పార్టీ ఆఫీసులో ఏదైనా ఒక పార్టీ కేంద్ర కార్యాలయానికంటే ఒక డీసెన్సీ డెకోరం అనేది ఉంటుంది. ఒక మీడియా మాట్లాడుతున్నారు అని అంటే మీడియా స్టేజ్ మీద కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి. ప్రత్యేకమైన ఏదోకి ఒక అధికార ప్రతినిధి బోర్డు తగిలిచ్చేసేసి దాని మీద కూర్చోబెట్టి అవాకులు చవాకులు ఇష్టానుసారం నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే పార్టీ విలువ తగ్గిపోతుంది. దే ఆర్ రిప్రజెంటింగ్ ది చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ తెలుగుదేశం పార్టీ. అధికార పార్టీ నేను చంద్రబాబు గారు ఆయన ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించినట్టే. అక్కడ అసలు ఎవడు పడితే వాడు మీడియా ముందుకు రావడం, ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం ఉండదు, కమ్యూనికేషన్ లేదు. అక్కడ పార్టీకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ లేదు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు పార్టీలో మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా ప్రభుత్వం నుంచి, అది లేదు, పొరబడింది. కమ్యూనికేషన్ ఇదైపోయింది. ఎందుకంటే ఆ పాలసీ మ్యాటర్స్ ఏంటి, ఇక్కడ మనం ఏం మాట్లాడాలి అనేది ఒక కోఆర్డినేషన్ ఉండి ఒక థింక్ ట్యాంక్ లాగా పార్టీ ఆఫీస్లో కూడా మేధోమథన బృందం ఉండి వ్యూహాత్మక స్ట్రాటజీ టీం ఉండి
మాట్లాడి ఈ రోజు ఈ ఇష్యూని మనం మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళాలి, మీడియాని మేనేజ్ చేయాల్సిన CPR1 పిలిచి ఈ ఐటెం బాగా హైలైట్ వచ్చేది రావాలని చెప్పడం, ఇమీడియట్గా నేషనల్ మీడియాకి కూడా పంపించాలి. ఇప్పుడు ఈ పక్కన ఉండే వాళ్ళకి తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీష్ టైప్ చేసి నేషనల్ మీడియాకి ఏం పంపిస్తారు, ఈమెయిల్ కానీ ఇంకోటి వాళ్ళ టెక్నాలజీలో కలుపుకుని పంపిస్తారు. అంతకుముందు ఫ్యాక్స్ ఉండేది, మీరు ప్రైవేట్స్ ఇచ్చినప్పుడు ఫ్యాక్స్ ఉండేది, లేదంటే ఫ్యాక్స్ పెట్టి పంపించేవాడు. అక్కడ న్యూస్ కోఆర్డినేటర్ మాట్లాడి ఇది కొద్దిగా హైలైట్ చేయండి అని చెప్పుకుంటారు. మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంటే కదా, పిఆర్ కదా, పర్సనల్ రిలేషన్ అంతే, పబ్లిక్ రిలేషన్, పర్సనల్ రిలేషన్, పిఆర్ అంటే. ఆ రిలేషన్ ఎప్పుడైతే పోయిందో మనం ఎంత చేసినా కూడా నా భాషా భావం నా గుండెలో ఉంది, నేను చెప్పలేనప్పుడు నాకు ఉపయోగం చెప్పగలిగిన ఇది కమ్యూనికేషన్. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి మీడియా ముందు మాట్లాడుతుందా, లేకుండా ఉండాలి చాలా మంది ఉన్నారు అవకాశం. ఆ అవకాశం మీడియాని ఆ రకమైన వాయిస్ని చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ CMO పూర్తిగా ఉంది. అలాగే పార్టీ ఆఫీసులో కూడా ఏం జరుగుతుంది ఎవరికి అందుబాటున అయోమయం జగన్నాథం గందరగోళంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అక్కడ ఎవరికి వాళ్ళు ఎగునా తీరే, అక్కడ కూడా సరైన కమ్యూనికేషను బయటికి రావట్లా. అక్కడ కూర్చుని అక్కడ అధికార ప్రతినిధులు అనే వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటి, వాళ్ళ వాయిస్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా మాట్లాడగలరు అనేది ముందే ఒక ఓరియంటేషన్ చూసుకుని వాళ్ళ వాయిస్ని చూసుకుని టెస్ట్ చేసుకుని, లేదంటే ఒక ఓరియంటేషన్ క్లాసులు పెట్టి నాయకులుగా తయారు చేసుకోవాలి కదా. చేసి ఆ వాయిస్ని మనం 10 మందిలోకి, దేశానికి, ప్రపంచానికి వినిపించేటట్టు పెట్టాలి. అది జరగటల్లా. సో దాంతో పబ్లిక్ దూరం అయిపోయారు. పని చేసినా కూడా కష్టపడినా కూడా బూడిలో పోసిన పన్నీరు అంటారు కదా, ఆ రకంగా గత 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అది ఇది నిండా కూడా సొంత కార్యకర్తలోనే నిరాశ నిస్పృహలో ఒక పాజిటివ్ ఇది లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. CMOలో కూర్చుని CPROలు వీళ్ళందరూ కూర్చుని కమ్యూనికేషన్ సెట్ అవుతున్నాయి, సోషల్ మీడియాని ఏ రకంగా మనం డ్రైవ్ చేయాలి, ఏ రకంగా సోషల్ మీడియాలో ఎటువంటి వార్తలు వస్తున్నాయి, దాన్ని మనం కౌంటర్ చేయాలా లేదా దాన్ని పెంచుకోవాలా, మన వార్తలు మనం ఇంకా పాజిటివ్గా పెంచుకోవాలా, ఇది అసలు లేనే లేదు. టోటల్గా కొలాప్స్. ఇవాళ 100 రోజుల పాలన ఇవాళ ప్రజల్లో మైనస్ మార్కులు రావడానికి కారణం ఏంటంటే CMOలో ఉన్నటువంటి పబ్లిక్ PR వ్యవస్థ టోటల్గా కుప్పకూలిపోవటం, అక్కడ లేదు అని పిచ్చేటట్టు ఉంటాం. వీలైనంత వరకు అక్కడ వార్తల్ని శత్రుపక్షాలకు అందజేసే శక్తులు, వ్యక్తులు అక్కడ చేరటం, కావాల్సిన వార్తలను ఇమీడియట్గా ఇన్స్టెంట్గా బ్రేక్ చేయాల్సిన వార్తలు కాకుండా లేట్గా చేయటం, లేకపోతే డిలే చేయటం, ఈ రకంగా. అట్లాగే మేనేజ్మెంట్ మీడియా సంస్థలతోనూ, మీడియా సంస్థల యజమానులతోనూ, లేకపోతే మీడియాలో ఉండే చీఫ్ ఎడిటర్లు, బ్యూరో చీఫ్లు, కోఆర్డినేటర్లు వీళ్ళు ఉంటారు కదండి, CEOలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలవటం, వాళ్ళతో కలిసి మాట్లాడటం చేయటం. ఇప్పుడు నేషనల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఇక్కడ హైదరాబాద్లోనే అక్కడ ఉంటారు, వాళ్ళని కలవటం లేకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళతో ఎట్లా బ్రీఫ్ చేయటం అనేది అసలు అక్కడెక్కడ జరగట్లేదు. అటువంటి కెపాసిటీ ఉండాలి ఎవరు కూడా CMOలో. అంటే IAS IPS నేను అంటలేదు, వాళ్ళు మనం అనకూడదు, అది కొరబడింది లేదనేది నేను. అంటే CMOలో కూడా కొన్ని తప్పుడడుగులు పడుతున్నాయి అనేది కూడా బాగా పడుతున్నాయి, అది కూడా ఉంది, బాగా పడుతున్నాయి. దీని వెనక ఏంటంటే ఇప్పుడున్న మనం అనుకున్న వ్యక్తుల వెనక కూడా మంత్రులు కూడా కొంతమంది భయపడతామో లేకపోతే వాళ్ళని మంచిగా చేసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే మనకు ఉపయోగం, మన సొంత మనుషులుగా ఉంటారు కదా అని కొంతమంది ఈ ఎవరైతే నష్టం చేస్తున్నారో పార్టీకి PAలుగా ఈ కమ్యూనికేషన్లో ఇట్లా ఉండే PRగా ఉండేవాళ్ళు, వాళ్ళు గాడ్ ఫాదర్లుగా వ్యవహరిస్తూ వాళ్ళని కాపాడటం, వీళ్ళు అందరూ చేరి చివరికి ఏం చేస్తున్నారంటే చంద్రబాబుకు నష్టం చేస్తున్నారు, ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారు, పార్టీకి నష్టం చేస్తున్నారు, అంతిమంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అల్టిమేట్గా ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఆశలు పెట్టుకుని ఓట్లు వేసిన జనాలకు నిరాశ వచ్చేసి రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తాయి, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుంటుంది, మన విలువలు పెరుగుతాయి అని కళ్ళగన్నాళ్ళు. ప్రభుత్వం బాగానే ఉంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, అంతా బాగుంది, కానీ ఇది తప్పులు జరుగుతున్నాయి. తెలియజేయడంలో పొరపాటు అవుతుంది. వీళ్ళందరూ చేరి రాష్ట్రాన్ని ముంచేస్తారు చివరికి. పక్కేమో రెసిడ్యూ నిన్నగాక మనం ఓడిపోయినాడేమో సవాళ్ళు ఇస్తున్నాడు. ఇది ఇంకా కోలుకోకొని దెబ్బ తగిలినా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్న 3 నెలలు పారిపోయిన వాళ్ళు వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సవాల్ ఇచ్చే మాటలు మాట్లాడుతున్నారంటే లోపల ఎక్కడ జరుగుతున్నట్టు మనం విశ్లేషించుకోవాలి. సేమ్ అదే యాటిట్యూడ్ తో బయటకు వచ్చారు కదా. మన లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇది మెయిన్ జరుగుతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ ఎక్కడైతే డీలింక్ అయిపోయిందో, వీక్ అయిపోయిందో, ఆ కమ్యూనికేషన్ వీక్ అయింది కాబట్టి అవతలాడు వచ్చేసి మనకు సవాల్ ఇస్తున్నాడు.